కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు డాక్టర్ రవితేజ ఎండి సైక్రియాట్రీ సిఎంసి వేలూరు తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ సెల్ 8125335376. ప్రతి వారం మనం మానసిక సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. గత వారం పరీక్షల్లో ఒత్తిడి, ఆ ఒత్తిడిని జయించడం ఎలా మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్స్లో పరీక్షలలో మంచి మార్కులు సాధించడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రవితేజ గారు, ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మార్కులు బాగా రావాలి అంటే ఏం చేయాలి అంటారు? మార్కులు బాగా రావాలి అంటే మనం పరీక్షలో మనం నేర్చుకున్నది చాలా బాగా రాయగలగాలి. అది ఒక రిజల్ట్. కానీ దీనికి ముందర జరగాల్సినవి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోగలిగితేనే ఆ రిజల్ట్ని మనం సాధించగలుగుతాం. మొట్టమొదటిగా మనం చదివేది అర్థం చేసుకోగలగాలి. రెండోది, ఈ చదివింది మనం గుర్తుంచుకోగలగాలి. ఈ గుర్తుంచుకున్నది మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. దీన్ని మనం ఆ పేపర్ పైన రాయగలగాలి. అప్పుడే మనం మార్కులు కొట్టడం అంటాం. కానీ అసలు ఇక్కడ దాకా రావాలంటే ఈ స్టెప్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేవని చాలామంది మనం గమనించాం. అందుకే అంతా ఎఫర్ట్ పెట్టినా అక్కడికి వచ్చేటప్పటికి మార్కుల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం దెబ్బలు తింటాం అన్నమాట. బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం ఎలా? అసలు మనం ఒకటి చదువుతున్నది మనం పూర్తిగా అర్థమవుతుందా లేదా అనేది నిజంగా వాస్తవానికి అది మనకే తెలిసిపోతుంది. కానీ కొంతమంది మేధావులు ఏం చెప్తారంటే, నువ్వు చదివింది నీకు అర్థమవుతుంది అనేది నీకు ఎప్పుడూ తెలుస్తుంది అంటే నువ్వు ఒక పక్కనోడికి నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. సో చాలా వరకు నేను పర్సనల్గా చదివేటప్పుడు నేను ఇది నా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఊహించుకొని ఆ టాపిక్ అయిపోయాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు నేనే ట్రై చేసి అర్థమైందో లేదో తెలుసుకునేవాడిని. డిగ్రీ స్టడీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఆ టైంకి వచ్చేటప్పుడు కూడా ప్రొఫెసర్స్ అనేవాళ్ళు, నువ్వు ఇది ఒక 5వ క్లాస్ పిల్లోడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది నిజంగా నువ్వు అర్థం చేసుకున్నట్టు అని అనేవాళ్ళు అనమాట. వాస్తవానికి వాళ్ళు సరదాగా చెప్తున్నారు అనుకున్నాను, కానీ ఇది నిజమే. ఇప్పుడు నేను సమ్మర్ క్యాంప్ రామకృష్ణ సేవా సమితి పిల్లలకి ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అబ్బా ఆ ఛాలెంజ్ ఏంటో అనేది నాకు తెలుస్తుంది. పూర్తిగా దాన్ని అర్థం చేసుకొని దానిపైన పట్టుంటే కానీ నిజంగా మనం పిల్లలకి చెప్పలేం. బాగుంది డాక్టర్ గారు. మరి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మరి నోట్స్ అనేటువంటిది రాసుకుంటారు. నోట్స్ యొక్క యూజ్ ఉంటుందా? అట్లాగే గుర్తుపెట్టుకోవడం ఎలా అంటారు? సో ఈ గుర్తుపెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఒక్కసారి మనం చదివే టాపిక్ని ఒక్కసారి ఇలా తిరగదీయాలన్నమాట. అంటే పూర్తిగా చదవక్కర్లేదు, అట్లా పేజీలు తిప్పాలి. ఒక ఐడియా రావాలి, అసలు ఈ టాపిక్ ఏంటి, దేని కింద వస్తుంది, దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్ని బ్రాడ్గా ఏమేమి కవర్ చేస్తుంది అని తెలియాలి. అది చేసే ముందర ఒక్కసారి ఆ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే అది ఎగ్జామ్ టాపిక్. ఆ ఎగ్జామ్లో దాన్ని ఏ క్వశ్చన్గా అడుగుతాడో అనేది ఒక్కసారి మనం చూసుకుంటే ఆటోమేటిక్గా ఒక ఇంట్రెస్ట్, ఒక మోటివేషన్, దాన్ని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, ఏ పారాగ్రాఫ్ ఏ సబ్ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మనకు తెలిసిపోతుంది. అది తెలిసిన తర్వాత నేను గమనించాను, ఎస్పెషలీ అప్పుడును ఇప్పుడును నోట్స్లు అంటే చాలామందికి ప్రాణం. నోట్స్, జిరాక్స్ షాపులు బతికేది ఈ నోట్స్ల పైనే చాలా వరకు. నేను కూడా నోట్స్ చాలా ఎక్కువగా రాసేవాడిని ఇంటర్మీడియట్ 10th క్లాస్ టైంలో. నాకు బాగా బాధ ఎప్పుడు కలిగించిందంటే, ఇంటర్మీడియట్ అయిపోయి నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుదాం వెళ్ళినప్పుడు కొన్ని 20-30 కాపీలు నోట్స్లు అందంగా డయాగ్రామ్లు, కలర్ పెన్లు, డిజైన్లు అంతా చూసి నేను ఎప్పుడు రియలైజ్ అంటే అరే ఇది ఒక్కసారి కూడా నేను మళ్ళీ చదవలేదే, అలా వేసుకోవడం చేశాను, ఇంత టైం స్పెండ్ చేశాను అని ఎప్పుడైతే చూశానో నేను నిజంగా అప్పటి నుంచి నోట్స్లు రాయడమే మానేశాను. మెడికల్ కాలేజ్లో నోట్స్ రాసినప్పుడు కూడా ఆ క్లాస్లో కొంచెం లేచి ఉండడానికి రాశానేమో కానీ ఆ నోట్స్ అనేది నిజంగా నాకు అంత ఫేవరెట్ చాయిస్ అయితే కాదు. కానీ చాలామంది నోట్స్ ప్రిఫర్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ నోట్స్ పైన ఆధారపడొద్దు. ఒకవేళ మీకు నోట్స్ నచ్చుతుంది అంటే మీ నోట్సే అయి ఉండాలి. ఆ నోట్స్ని మీరు మళ్ళీ వాడగలగాలి. నాలాగా నోట్స్ రాసి పక్కన పెట్టేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ నోట్స్లో మిగతా బుక్స్ ఏవైతే చదువుతున్నారో వాటి నుంచి పాయింట్స్ రాసుకొని దాని నుంచే మళ్ళీ రివైజ్ చేయగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ రేడియో ప్రోగ్రాం విన్నాక మీకు ఈరోజు సాయంత్రం కల్లా నేను మాట్లాడిన దాంట్లో 50% గుర్తుంటుంది. ఒక వారం తర్వాత దాంట్లో 50%, దాని తర్వాత ఒక నెలలో దాంట్లో 50%.
సో మన సైన్స్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఈ రేడియో ప్రోగ్రాంలో నేనేం మాట్లాడానో మీరు ఒక ఫ్రెండ్తో రేపు డిస్కస్ చేస్తే ఈ 50% కంటే ఎక్కువ గుర్తుంటుంది. ఒక నెల తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ నేను రేడియో స్టేషన్ ద్వారా ప్లే చేస్తే ఈ టాపిక్ మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఇలాగా రివైజ్ చేసి రేపు మీరు నన్ను కలిసినప్పుడు నేను అడగకుండానే మనం మాట్లాడుకున్న పాయింట్లని టకా చెప్పేస్తారు. ఇది ఈ రివిజన్ యొక్క పవర్. నోట్స్ దీనికి హెల్ప్ చేస్తుంది. ఈ నోట్స్ ఆధారంగా పెట్టుకొని రివిజన్ అనేది బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ మన ఈ జనరేషన్ పిల్లలకి అప్పుడు ఒక టెక్స్ట్ బుక్ ఉంటే ఇప్పుడు 10 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. ప్రతిసారి ఆకర్షణతో ఒక్కొక్క టెక్స్ట్ బుక్ అయితే కొంటారు. కానీ చాలామంది నేను గమనించింది అంటే, ఈ కొత్త టెక్స్ట్ బుక్ నుంచి చదువుదాం, నెట్లో చదువుదాం, వికీపీడియాలో చదువుదాం అని చూస్తూ ఒకే దాని నుంచి రివైజన్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు మర్చిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ చదివినా, ఎక్కువ సోర్సెస్ నుంచి చదివినా, ఎక్కువ పుస్తకాల నుంచి చదివినా ఒకే చోట నుంచి రివైజ్ చేయట్లేదు. కాబట్టి మర్చిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అది చిన్న విరామం. తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి. బాగుంది డాక్టర్ గారు. నిజమే మీరు అన్నట్టు ఒకే నోట్స్ మీరు సొంతగా రాసుకొని దాన్నే మీరు ఎప్పుడు రెగ్యులర్గా కనుక చదువుతానేమో అది పర్వాలేదు. మీరు 4 గూగుల్లో అక్కడ ఇక్కడ 4 పుస్తకాలలో సెర్చ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ మైండ్ డైవర్ట్ అయిపోయి మీరే కన్ఫ్యూజ్లోకి వచ్చేసి అసలు ఏది గుర్తుండకపోవడానికి అవకాశం ఎక్కువ ఉందంటారు. బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనం పునరుచ్చరణ అంటాం, రికాల్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవడం, ఇది ఎట్లా అంటారు? మళ్ళీ గుర్తు చేసుకోవడం అనేది దాన్ని బట్టే మనం ఎగ్జామ్లో దాన్ని రిప్రొడ్యూస్ ఆ పేపర్ పైన రాయగలుగుతామా లేదా అని ఉంటుంది. ఇది జరగాలంటే మనం చదివిన తర్వాత ఆ రివిజన్ టెక్నిక్స్ సాలిడ్గా ఉండాలి. చాలామంది ఇప్పుడు కూడా రేపు ఎగ్జామ్ ఉంది, తర్వాత మన ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్స్ కూడా ఉండవు. ఈ గ్యాప్ మధ్యలో పోర్షన్ మొత్తం చదవడానికి ప్రయత్నిస్తారు. ఆ సబ్జెక్ట్లో ప్రొఫెసర్కి కూడా ఆ సబ్జెక్ట్ అంతా తెలిసి ఉండదు, అది వాస్తవం. కానీ ఆ 10th క్లాస్ పిల్లాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళే పిల్లాడు ఎలాగా అనుకుంటాడు? అది సాధ్యమా? సాధ్యం కాని పని తక్కువ టైంలో ఇంపాసిబుల్ పనులు చేయడానికి ప్రయత్నించినప్పుడే ఎక్కువ టెన్షన్ వస్తుంది. ఈ వారం, ఈ నెలలో ఎంతమంది ఎగ్జామ్కి చదువుకుంటే పిల్లలు నేను మిడ్ నైట్ వెళ్ళి ఎమర్జెన్సీస్, వాళ్ళకి ప్యానిక్ అటాక్స్, శ్వాస అందట్లేదు, టెన్షన్తో ఇట్లాగా ప్యానిక్ అటాక్స్ రావడం ఎంతోమందిని చూడాల్సి వచ్చింది. మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని లేదంటే పేరెంట్స్, టీచర్స్ గైడెన్స్ ఇలాంటి విషయాల్లో తీసుకోగలిగితే ఇట్లాంటి టెన్షన్ మనం అవాయిడ్ చేయవచ్చు. సరే, దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, సడన్గా చెప్పకుండా మనం టకటక అటు ఇటు పరిగెత్తేసి సామాన్లు అక్కడక్కడ జరిపేసి వాళ్ళు బెల్లు కొట్టి లోపల వచ్చే లోపల ఇల్లుని మనం చూసేటట్టు చేయగలం, అవునా? అదే ఇంటిని రేపు ఉగాదియో రేపు దివాళీయో అంటే ఒక 2 రోజుల ముందర మనం స్టార్ట్ చేసుకున్నా, లేదంటే ఆ రోజు పూర్తిగా మనం క్లీన్ చేసుకుని ఉన్నా, అదే శుభ్రత దాదాపు ఇప్పుడు ఆ గెస్ట్లు వచ్చే ముందర శుభ్రతకి దాని దగ్గరికి ఒక ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటారు? ఒక 20% డిఫరెన్స్ ఉంటుంది. అంటే టక్క అటు ఇటు ఆ 20% సర్దడం వల్ల అపీరెన్స్ 80% అయితే, రోజంతా కూర్చొని ఇప్పుడు కొన్ని వస్తువులు తీసుకొని డెస్క్లో పడేసాం, ఆ డెస్క్ సర్దడానికి 3 గంటలు పడుతుంది, ఆ డెస్క్లో పడేయడానికి 10 సెకండ్లు పడుతుంది. సో నేను చెప్పాల్సింది ఏంటి అంటే 80% క్వశ్చన్లు 20% సబ్జెక్ట్ నుంచే వస్తాయి. అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటాం. వాటిపైన గ్రిప్ కోసం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కడో టెక్స్ట్ బుక్ మూలన ఒక టాపిక్ ఉంది, అది నుంచి క్వశ్చన్ వస్తే నా పరిస్థితి ఏంటి, దానికంటే ఆ 80% మార్క్స్, ఆ 20% సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ ఉండాలి. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా. ఒకవేళ తెలియని క్వశ్చన్ వచ్చినా సరే ఆ 20% సబ్జెక్ట్ నుంచి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి మీరు ప్రదర్శిస్తే చాలా వరకు ఎగ్జామినర్స్ కూడా సాటిస్ఫై అవుతారు. బాగుంది డాక్టర్ గారు. అయితే మనం అనుకున్నట్టు ఈ రివిజన్ అట్లాగే ఈ లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ టెన్షన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంటుంది మనిషికి.
ఇది మరి ఈ టెన్షన్ ఎట్లా తట్టుకోవాలంటారు? రైట్. సో మీరు ఈ ఒకవేళ ఒక నోట్స్ కానీ లేకపోతే రివిజన్ చేస్తారనుకుంటే ఈ మెయిన్ క్వశ్చన్స్ టాపిక్స్ దాంట్లో ఉన్న ముఖ్యమైన పదాలు ఆన్సర్లు గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అంతా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఓవర్ ల్యాపింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఒలింపిక్ క్రీడాకారి ఎవరినన్నా గమనించండి, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకపోతే సరే మనకి నచ్చిన క్రికెట్ రెగ్యులర్గా చూస్తాం, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందర వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పుడన్నా ఎక్సర్సైజ్ చేసి అటు ఇటు అరే మ్యాచ్ ఉంది మర్చిపోయాను అరగంటలో టకటక ఇంకా బాడీ బిల్డ్ చేసేసేయాలి, స్టామినా పెంచేసేయాలి అని చేయడం ఎప్పుడన్నా చూసామా? మనం చేస్తే వాళ్ళని చూసి నవ్వమా? కానీ మనం చేసేది ఏంటి, అరే గంటలు ఎగ్జామ్ ఉందంటే ఇది చదవలేదు అది చదవలేదు ఇది చదవలేదని. ఎప్పుడైతే మనం ఆ పానిక్ స్టేట్ అవుతుందో వెళ్ళిన తర్వాత చాలా వరకు జరిగేది బ్లాంక్ అవుట్ అవ్వడం. అది చాలా మంది పిల్లలు మీరు అన్నట్టు ఎప్పుడు కంప్లైంట్ కింద చెప్పి నాకేమైనా మెమరీ పోయిందా, మార్కులు ఇస్తారా అని సాధారణంగా అడుగుతూ ఉంటారు కూడా. మీరు ఇలాంటివి చేయకుండా కొంచెం రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో కొంచెం బ్రెయిన్కి పోషక పదార్థాలు అంటించేట్టు కొంచెం మంచిగా ఫుడ్ తిని ఆ రోజు ముందర రోజు కొంచెం పడుకొని ఆ అరగంటలో పోర్షన్ అంతా ఫినిష్ చేయాలని ప్రయత్నించకుండా ప్రశాంతంగా వెళ్ళి ఒకవేళ ఏదన్నా గుర్తు రాకపోయినా ఒక 10 సార్లు శ్వాస తీసుకొని వదిలిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి ఎప్పుడో ఒకసారి చిన్న ట్రిగర్, అంటే మనకి ఎన్నో జ్ఞాపకాలు మైండ్లో ఉంటాయి, ఒక చిన్న ట్రిగర్తో అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఆ ట్రిగర్ కోసం వెయిట్ చేయాలి ప్రశాంతంగా. అలా జరగడం స్టార్ట్ అయినప్పుడు బ్లాంక్ అవుట్ అనే పదాన్ని మీరు లైఫ్లో మళ్ళీ ఎగ్జామ్లో చూడరు. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. యాంగ్జైటీ టెన్షన్తో వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదో తర్వాత ఇలాంటివి తెలుసుకొని ఈ టెక్నిక్స్ ఫాలో అయిన తర్వాత నాకు అసలు ఆ బ్లాంక్ అవుట్ అనే పదాన్ని నేను మళ్ళీ గుర్తు కూడా తెచ్చుకోలేదు. బాగుంది డాక్టర్ గారు. చిన్న విరామం. తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి. మరి ఈ కాలం పిల్లల్ని చూసినట్టయితే నిజంగా చెప్పాలంటే ఈ డిస్ట్రాక్షన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. మరి వీళ్ళని ఎట్లా అంటారు? వీళ్ళకి డిస్ట్రాక్షన్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ ద్వారా ఎన్నో రకాలుగా సోషల్ మీడియా యాప్స్తో మన పిల్లలు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గుతుంది, టైం సరిపోవట్లేదు, ఇట్లా ఉన్నాయి. వీళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే చదవడం నిజంగా ఎంజాయ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇట్లాంటివి గుర్తుకు రావు. గుర్తొచ్చినా సరే మీరు ఏం చేయాలంటే ఈ యాప్స్ నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసి వాటి యాప్ని తీసేసి మీరు గూగుల్ క్రోమ్ ద్వారా ఒకవేళ చూడాలంటే దాని ద్వారా లాగిన్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ యాప్ కూడా ఫోన్ ఫ్రంట్ పేజ్లో కాకుండా లాస్ట్లో ఎక్కడో పెట్టేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీ ఫోన్ ఫస్ట్ పేజ్లోనే ఆ యాప్ ఉందంటే గుర్తు రాగానే వెళ్ళి కొట్టడం కంటే ఆ యాప్ లేకుండా మీరు గూగుల్లో మీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఓపెన్ చేయాలంటే ఆటోమేటిక్గా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు అరే నేను అసలు కరెక్ట్గా చేస్తుంది, ఒక్కసారి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అరగంట నాది ఎలాగో పోతుంది కదా, ఇప్పుడు ఎందుకులే ఆ గోల్ అని ఆఫ్ చేసేస్తారు. ఆ యాప్స్ అన్నిటి ద్వారా లాగౌట్ చేసేసేయండి. ఒకవేళ వెళ్ళాలంటే కూడా మీరు పాస్వర్డ్ ఐడి కొట్టి లాగిన్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే కొంచెం ఈ టైం గ్యాప్ పెంచేస్తారో ఆటోమేటిక్గా అది అవసరమా కాదా అనే ఆలోచన మీ మనసులో పడుతుందో ఆటోమేటిక్గా ఆ డిస్ట్రాక్షన్ నుంచి మీరు బయటపడతారు. బాగుంది డాక్టర్ గారు. నిజంగానే అలా చేయగలిగితే చాలా మంచిది అంటారు. అయితే చాలామంది పిల్లలకి చాలా తెలివితేటలు లెక్క తల్లిదండ్రులు కూడా చెప్తారు, మా పిల్లడు చాలా తెలివైనడండి, ఇది ఒక్కసారి ఈ మనకు తెలియని విషయాలన్నీ మొబైల్లో చెప్పేశాడని అంటారు. అన్నీ బాగానే ఉంటాయి కానీ చదువు మాత్రం బద్ధకం. వాడు కూడా చెప్తుంటాడు నాకు అన్నీ చాలా ఇంట్రెస్ట్, ఒక చదవడం మాత్రమే ఇంట్రెస్ట్ లేదు. సో దీనికి మీరు మోటివేషన్గా ఏమంటారు? ఈ మోటివేషన్ చదవాలి అనే కసి అందరికీ రావాలి చెయ్యాలి అని లేదు. మీకు లేకపోతే నా సజెషన్ అంటే మీరు చదవద్దు. మీరు షాక్ అయి ఉంటారు. మీరు చదవద్దు, మీకు మోటివేషన్ లేదు కదా. ఆలోచన మన మనసులో మోటివేషన్ క్రియేట్ చేస్తుంది. మోటివేషన్ ఉంటేనే పుస్తకం ఓపెన్ చేస్తాం, అది తప్పు. మీరు చదవద్దు. కానీ ఏం చేయొద్దు, వెళ్ళి పుస్తకం ఒకటి ఓపెన్ చేయండి, వెళ్ళి ఆ పాత క్వశ్చన్ పేపర్ ఒకటి తీయండి. మీరు అంతా చదవద్దు, జస్ట్ గంట సేపు టైం ఉంది కదా, ఓ 4 క్వశ్చన్లు కంప్లీట్ చేయండి. చూసారా, సడన్గా చాలా డూవబుల్, ఇది చేయగలమే, నేను ఎందుకు చేయలేను అని అనిపిస్తుంది కదా. అదే మనకు కావాల్సింది. మొత్తం అరే నాకు చదవాలనిపించట్లేదు, ఏం చేయాలి, అబ్బా ఇది ఎలాగా అలా ఎలా అనే ఆలోచన కంటే సింపుల్ టాస్క్ని బ్రేక్ డౌన్ చేయాలి. నాకు జిమ్కి వెళ్ళాలని లేదు, ప్రతిరోజు పడుకోవడానికి లేట్ అయిపోతుంది, నిద్ర సరిపోవట్లేదు, నేనేం ఆలోచించను.
సరే వెళ్ళొద్దు, జస్ట్ షూస్ వేసుకో, ఆటోమేటిక్గా ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వస్తున్నాను. అలాగే మోటివేషన్ అనేది ఒక మూఢనమ్మకం అనుకోండి. జస్ట్ మీరు చెయ్యాలి అంటే చేయండి డిసిప్లిన్తో, ఆలోచనలు ఎక్కువ చేయొద్దు, దాని మధ్యలో ప్రాసెస్ పెంచొద్దు. బాగుంది డాక్టర్ గారు. ఇంకా చివరిగా మార్కులు ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కొట్టేయాలంటే? మార్కులు ఈజీగా మనం కొట్టగలుగుతాం. జస్ట్ ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మనం మాట్లాడుకునేవి గుర్తు చేసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే ఆ ఎగ్జామ్లో మీరు ఎట్లాగా పర్ఫామ్ చేసేదే ఫైనల్ ఇంపార్టెంట్. మీరు మంచి మార్జిన్స్ గీసుకొని సీక్వెన్స్లో ఆన్సర్లు పెట్టి మీరు ఎగ్జామినర్కి కరెక్ట్ చేసే ఎగ్జామినర్ గురించి కూడా కొంచెం ఆలోచించి వాడికి ఎలాగా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తే నాకు అర్థమైందని తనకి తెలుస్తుంది, ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి వాళ్ళకి కీలో, అది మ్యాచ్ అయ్యేటట్టు వాటిని హైలైట్ చేసేటట్టు చిన్న డయాగ్రామ్లో గ్రాఫ్లు గీసుకుంటూ మీరు టైంకి మొత్తం అటెంప్ట్ చేయగలిగితే మీకు మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఈ పరీక్షా సమయంలో చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా అన్ని రకాల పరీక్షలు ఇప్పుడు ఉన్నాయి. గ్రూప్స్ 1లో ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నాయి, 10th ఇప్పుడు రన్లు అవుతున్నాయి. సో డిగ్రీ ఉన్నాయి, MBA, MCA, బీటెక్ అన్నీ ముందు ఏ పోటీ పరీక్షలకైనా కూడా, ఏ పరీక్షలైనా కూడా ఈ టిప్స్ కనుక పాటించినట్టయితే మీరు విజయం సాధించగలుగుతారు, మంచి మార్కులు సంపాదించగలుగుతారు అంటారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ రవితేజ, MD సైకియాట్రీ, CMC వేలూరు, తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.